ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. దిగులు పడుకుము, నీకు సహాయం చేయవాడను నేనే. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. దిగులు పడుకుము, నీకు సహాయం చేయవాడను నేనే. ఉదయకాలం దేవుడు దిగులు పడొద్దు అని సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుడే మనకి సహాయం చేస్తానని చెప్తున్నాడు. నేనే అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. అంటే మన ప్రతి పరిస్థితిలో కూడా దిగులు పడుతున్నటువంటి సమయంలో, బాధాకరమైన సమస్యలలో, సో కొన్నిసార్లు ఎన్నో పరిస్థితులను మనం ఫేస్ చేస్తూ ఉండవచ్చు. ఉదయకాలం ఆ పరిస్థితులను బట్టి దిగులు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం. సో కొన్నిసార్లు వినరాని వార్తలు మనం వింటూ వచ్చినప్పుడు, రకరకాల పరిస్థితులు మన జీవితంలో మనల్ని చోటు చేసుకుంటూ వచ్చినప్పుడు దిగులు పడుతాం, ఏడుస్తాము, భయపడుతూ ఉంటాం. కానీ ఉదయకాలం దేవుడు మనకి అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దిగులు పడుకుము, నీకు సహాయం చేయువాడను నేనే. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఇక్కడ ఆసరాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే యుద్ధ సమయంలో తను దేవుని దగ్గరికి వెళ్ళి తాను ప్రార్థించినటువంటి ప్రార్థన, తన యొక్క విన్నపం ఎలా ఉందంటే, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. అంటే నువ్వు బలవంతుడైన దేవుడవు ప్రభా, శక్తిగల దేవుడవు, అన్ని సమయాల్లో మాకు సహాయం చేసేటువంటి దేవుడవు అని నమ్మి ఆశ దేవుని వైపు చూస్తూ తను ప్రార్థిస్తూ వచ్చాడు అనమాట. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు మేము బలహీనలం అయిపోయాము, నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఎలాంటి సహాయం లేని పరిస్థితుల్లో మేమున్నాం. ఇప్పుడు యుద్ధ సమయంలో మేమున్నాం ప్రభా. ఈ యుద్ధంలో మాకు సహాయం చేసే దేవుడవు నీవు మాత్రమే. బలం లేనటువంటి మా జీవితాలకు నువ్వు సహాయం చేసేటువంటి దేవుడవు మీరే, నీకన్నా ఎవరు లేరయ్యా. సో నిన్నే మేము నమ్ముకున్నామని ఉదయకాలం మనం కూడా మన జీవితంలో ఆశవలే ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా బలహీనమైన పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో, ఎలాంటి సహాయము పొందలేనటువంటి పరిస్థితిలో ఉదయకాలం నీవు ఉన్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దిగులు పడుకుము, నీకు సహాయం చేస్తానని. నువ్వు బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరినూ లేరని ఆశ ఎరిగిన రీతిగా సో మనం కూడా ఉదయకాలం అలాంటి సజీవుడైన దేవుని నేను కలిగి ఉన్నాను, ఈ బలహీనమైన పరిస్థితుల్లో నాకు బలాన్ని అనుగ్రహించి సహాయం చేసేటువంటి దేవుడు నాలో ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయము చేయగలరు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చదివితే, నీ దేవుడే నీకు సహాయము చేయను. సో మన దేవుడే మనకి సహాయం చేసేటువంటి దేవుడు అనమాట. దేవుడు తప్ప ఎవరి నుంచి కూడా మనం సహాయాన్ని పొందలేం. కొన్నిసార్లు సహాయం కొరకై రకరకాల మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం. రకరకాల అంటే ఏదైనా ఒక దారిని మనం ఎన్నుకుంటూ ఉంటాం. సో మనం ఇలా వెళ్తే మనకు సహాయం దొరుకుతుందని. ఎక్కడ మనకి సహాయం దొరకదు. మనకు సహాయం చేసేది దేవుడు మాత్రమే. అందుకే ఆశ అది ఎరిగి ప్రభా, ఈ యుద్ధ సమయంలో, ఈ బలహీనమైన సమయంలో, ఈ అధైర్యపడిన పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో ప్రభా నీవే మాకు సహాయం చేసే దేవుడు అని ఎరిగి బలం లేని వారికి సహాయం చేయడం నీకన్నా ఎవరునూ లేరు. అంటే దేవుడు తప్ప మనకి ఎవరు కూడా లేరు. బలహీనమైన పరిస్థితుల్లో బలాన్ని మనకు అనుగ్రహించి శక్తిమంతుడైన దేవుడుగా మన జీవితంలో ఉండే ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు దిగులు పడుతున్నావేమో, బలం లేని స్థితిలో ఉన్నావేమో, నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, ఏడుస్తున్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, నీ చెప్పుకోలేని సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, భవిష్యత్తును బట్టి, కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు కుటుంబాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. సో అసమాధానకరమైన పరిస్థితులను బట్టి నువ్వు జాబ్ చేస్తున్నటువంటి స్థలాల్లో నువ్వు ఎక్కడున్నా కూడా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ఉదయకాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దిగులు పడుకుము, నీకు సహాయము చేయువాడను నేనే. సో దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. దిగులు పడుకుము, నీకు సహాయం చేయవాడని నేనే అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క సహాయాన్ని సమృద్ధిగా మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.